ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్లలో విభిన్నమైన సినిమాలకి డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. సినిమా ఎప్పుడు తీసినా నటీనటులు ఎవరైనా సరే కంటెంట్ ఉన్న సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మూఢనమ్మకాలను, ప్రజల విశ్వాసాల గురించి వచ్చిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. కొంతమంది స్వామీజీలు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి జీవితాలతో ఆడుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. ఆధునిక కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కథ స్వతంత్రం రాకముందు జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ కథ ఒక ధైర్యవంతుడి పోరాటం గురించి. ఇది మహిళ ఎదుర్కొంటున్న అణచివేత మరియు మోసాన్ని బట్టబయలు చేస్తుంది. ఈ సినిమా పేరు మహారాజ్. 2024లో విడుదలైన చారిత్రాత్మక చిత్రం ఇది. 1962లో ముంబైలో జరిగిన ప్రసిద్ధ మహారాజ్ పరువు నష్టం కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ కేసు సౌరభ్ షా రాసిన నవల ఆధారంగా తీసుకున్నారు. ఈ సినిమాతో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. ఇందులో జైదీప్ అహ్లావత్, శాలిని పాండే, శర్వారి వాఘ్ ముఖ్య పాత్రలో నటించగా సిద్ధార్థ్ పి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించగా విభిన్నమైన కథతో వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కథ స్వాతంత్రానికి ముందు ముంబైలో జరుగుతుంది. ఈ కథలో ప్రధాన పాత్ర కసన్ దాస్ ముజ్లీ ఓ విద్యావంతుడు, సంఘ సంస్కర్త, మహిళల హక్కుల వితంతు, పునర్వివాహం కోసం పోరాడే ధైర్యవంతుడు, మూఢనమ్మకాలను ఎదిరించే సామర్థ్యం ఉన్న వ్యక్తి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన కరమ్ దాస్ తన మామ ఇంట్లో పెరిగి కిషోరి అనే యువతితో నిశ్చితార్థం చేసుకుంటాడు. కానీ కిషోరి జూదునాథ్ మహారాజ్ అనే ఆధ్యాత్మిక గురువుకి భక్తురాలు అవుతుంది. జేజే తన ఆధ్యాత్మిక అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు. తనను చరణ సేవ అనే పేరుతో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడతాడు. అతడి మోసాన్ని గురించి తెలుసుకున్న కరమ్ దాస్ అతడి వ్యవహారం బట్టబయలు చేస్తాడు. ప్రజల్లో అతడిపై ఉన్న మూఢనమ్మకాలను పోగొట్టేందుకు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంటాడు.